దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఒక సర్వోన్నత సత్యమును ఈరోజు మీకు తెలియపరచాలని బహు ఆశ కలిగి ఉన్నాను. అదేమిటి అంటే, సత్యము తెలిసి కూడా అంగీకరించని జనులు, సత్యము తెలిసి కూడా అనుసరించని జనులు, తెలిసి అంగీకరించని వారు, తెలిసి అనుసరించని వారు జీవించుచు లోకంలో అనేకులు ఉన్నారు. సర్వోన్నతమైన దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు మానవాళి కొరకు తన రక్తమును ప్రోక్షించను అనే విషయం సర్వజనులకు తెలిసినటువంటి విషయం. అయితే ఆ విషయమును అంగీకరించలేక, ఆ విషయమును అనుసరించలేక అనేకులకు క్రీస్తు విరోధులుగా మారడం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరూ కూడా వాక్యము అనే సత్యము వద్దకు వచ్చే రోజులు వస్తూ ఉన్నాయి. క్రీస్తు అనే మహావృక్షము కిందకి వచ్చే రోజులు వస్తూ ఉన్నాయి. క్రీస్తుని ఆరాధించటానికి, క్రీస్తును అంగీకరించటానికి, క్రీస్తు నామములో బాప్తిస్మం పొంది నూతన జీవితమును అనుభవించటానికి ప్రతి వారును యేసు వద్దకు పరుగులెత్తే రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి సర్వోన్నత సత్యమును సకల జనులకు తెలియపరచు యవనస్తులు, యవన స్త్రీలు, పాస్టర్సు, ఉపదేశకులు, సువార్తికులు, కాపరులు, అపోస్తలు, ప్రవక్తలు తమ పని తాము సంపూర్ణంగా జరిగించుచు క్రీస్తు రాజ్యపు సువార్తను సకల జనులకు ప్రకటించాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్.